లూకా సువార్తలో నుండి దేవుని వాక్యాన్ని మనము చదువుకోబోతూ ఉన్నాము. ఇక్కడ ఒక యేసు ప్రభు వారు ఒక ఉపమానాన్ని బోధించారు. 6వ వచనం నుండి 9వ వచనం వరకు. దయచేసి మరి మీ బైబిల్ గ్రంథాలని మీరు ఓపెన్ చేసి చూస్తే మీకు ఇది వచ్చిన భాగాన్ని మనము చదువుకుందాం. 6వ వచనం నుంచి నేను చదువుతున్నాను. దయచేసి వాక్య భాగాన్ని మనము ఫాలో అవుదాం. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. మీకు తెలుసు, ద్రాక్ష తోట గురించి నేను గడిచిన వారాల్లో కూడా మీకు జ్ఞాపకం చేశాను. ద్రాక్ష తోట అన్ని తోటల్లాగా కాదు. ఎందుకు అంటే ద్రాక్ష తోటకి వేసినప్పుడు ఖర్చు ఎక్కువ, పెట్టుబడి ఎక్కువ. దానికి ద్రాక్ష తోట వేసిన ఎవరైనా సరే దానికి కంచె వేయాలి. మనము జనరల్గా మన పొలాలకి, వరికి కానీ చెరుకుకి కానీ దేనికి కూడా కంచె వేయరు. ద్రాక్ష తోటకి కంచె వేస్తారు. దానికి పెట్టుబడి ఎక్కువ. అటు తర్వాత పెట్టుబడితో పాటు రాబడి, దిగుబడి కూడా ఎక్కువే. చేపల చెరువుకి చూడండి, దానికి పెట్టుబడి ఎక్కువే. దానికి కావలసిన కాపలా కూడా చాలా జాగ్రత్తగా కాయాలి. ఈ ద్రాక్ష యొక్క భూమి చాలా సారవంతంగా చేయాలి ద్రాక్ష తోటది. ఎందుకు అంటే మామూలుగా ఎక్కడ పడితే వేస్తే పండవు. మనం చూడండి, మన ప్రాంతంలో ద్రాక్ష తోటలు ఎవరు వేయరు. జామ తోటలు ఉన్నాయి, మామిడి తోటలు ఉన్నాయి, అరటి తోటలు ఉన్నాయి. కానీ మన దగ్గర, మన ప్రాంతాల్లో ద్రాక్ష తోట మనకు కనిపించదు. ద్రాక్ష తోట ఐరోపా ఖండంలో వారు వైన్కి, గ్రేప్ జ్యూస్కి వాడుతూ ఉంటారు. చాలా ఖరీదైన పంట. అంత ఖరీదైన పంట గల కారణం ఏంటంటే దానికి పెట్టుబడి కూడా చాలా ఖరీదైంది. దాని పెట్టుబడి కూడా అది ఈజీగా జరిగేదేం కాదు. అలాంటి ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు నాటబడి ఉండెను. అలాంటి విలువైన ద్రాక్ష తోటలో యేసు ప్రభు వారు యోహాను సువార్త 15వ అధ్యాయంలో కూడా ద్రాక్ష వలి నేను తీగల మీరని ఆయన మనల్ని పోల్చాడు. ఇక్కడ ఈ ఉపమానం ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. ఇక్కడ ద్రాక్ష తోట విలువ ఒకటి తెలియాలి మనకి. ద్రాక్ష తోట చాలా ఖరీదైనది ఇందాక మీకు జ్ఞాపకం చేశాను. అలాంటి ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉందంట. అయితే ప్రశ్న ఏంటంటే, ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఎందుకు నాటబడింది? ఎందుకు నాటబడిందంటే ద్రాక్ష తోట ప్లేస్లో ఫలాలు తీసుకొచ్చే ఏ చెట్టుని వేసినా కూడా మంచి ఫలాన్ని తీసుకొచ్చేస్తుంది. ఎందుకంటే భూమి అంతా సారవంతమైంది. భూమిని అంతగా సిద్ధపరుస్తారు, సేద్యపరుస్తారు, దున్నుతారు. అందుకని ఆ యొక్క ద్రాక్ష తోటలో ఏది వేసినా కూడా, ఏ మొక్క వేసినా, ఏ పండు వేసినా వెంటనే మొలకెత్తేస్తుంది. ద్రాక్ష తోటకున్న విలువ అలాంటిది. ఆ భూమిని అంతగా దాన్ని సాగు చేస్తారు. ఆ ద్రాక్ష తోటలో దేన్ని వేశారు? అంజూరపు చెట్టుని నాటారు. ఏ చెట్టుని నాటారండి? అంజూరపు చెట్టుని నాటారు. గమనించండి, మన ద్రాక్ష తోటలో అంజూరపు చెట్లు నాటారు అంటే ఆటోమేటిక్గా ఎలాంటి ఎక్స్పెక్టేషను, ఎలాంటి యొక్క ఆశ ఉంటుందంటే అది ఖచ్చితంగా మంచి ఫలాల్ని తీసుకొస్తుందనే ఆశ ఉంటుంది. ఎందుకు అంటే రోడ్డు పక్కన నాటలేదు ఈ అంజూరపు చెట్టుని. ఎంతగానో సేద్యపరిచి సిద్ధం చేసిన ఆ యొక్క ద్రాక్ష తోటలో దీన్ని వేశారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మామూలు విషయం కాదు. ఇప్పుడు ద్రాక్ష తోటలో అంజూరం వేశారు అంటే ఖచ్చితంగా అది నెంబర్ 1గా రావాలి. ఓకేనండి? ఎందుకంటే దానికి ఉన్నతమైన స్థానాన్ని కల్పించారు. ఏంటి ఉన్నతమైన స్థానం? ద్రాక్ష తోటల మధ్య అంజూరపు చెట్టు పెట్టారంటే ఉన్నతమైన స్థానం కల్పించారు. ఇంకోటి ఏంటంటే ద్రాక్ష తోట దాని యొక్క రాబడి విలువైంది. అంజూరపు చెట్టు కొంచెం విలువ తక్కువ. మీరు కనుక అరబ్ దేశాల్లో వెళితే, ప్రయాణిస్తే రోడ్డు పక్కన అంజూరపు పళ్ళు ఫ్రీగా ఇస్తూ ఉంటారు. ఎలా ఇస్తూ ఉంటారు? ఉచితంగా ఇస్తూ ఉంటారు, లేదా చాలా తక్కువ రేటుకి అమ్మేస్తారు.
కానీ ఈ ద్రాక్ష తోట గ్రేప్ వైను చాలా వెల కలిగింది, చాలా రేట్ ఎక్కువ. గమనించండి, అలాంటి ద్రాక్ష తోటలో ఈ యొక్క అంజూరపు చెట్టు నాటబడిందంటే దాని అర్థం ఏంటంటే ఇది 20-30 గెలలు కాదు, 50 గెలలు ఇంకా 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 ఫలాన్ని తీసుకురావాలి. అర్థమైందండి? సో ఎక్కడ నాటారు అంజూరపు చెట్టుని? ద్రాక్ష తోటలో, వనములో నాటారు. ఓకేనండి? ఇప్పుడు యేసుప్రభు వారు దీని ఉపమాన రీతిగా ఏం బోధిస్తున్నారో ఒకసారి మనం తెలుసుకుందాం. 6వ వచనం, ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెతక వచ్చినప్పుడు అక్కడ ఏమీ దొరకలేదు. ఏమీయో అమ్మా, మీకే ఒక ద్రాక్ష తోట ఉందనుకోండి, ఆ ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టుకి కొంచెం మీరు చోటు ఇచ్చారు. అంజూరపు చెట్టుకి మీరు కొంచెం చోటు ఇచ్చి, ఎందుకు చోటు ఇచ్చారు, ఎందుకు నాటారు? ఫలాలు తీసుకొస్తాను. ఇప్పుడు మీరు చూడండి, రైతులు మామిడి తోట ఎందుకు వేస్తారు? అరటి తోట ఎందుకు వేస్తారు? ఇప్పుడు షుగర్ కేన్, చెరుకు ఎందుకు వేస్తారు? ఫలాలను ఎందుకు వేస్తారు? ఫలం వస్తుందని. అయితే ఇలా ఇక్కడ చెట్టు నాటగానే ఈ పండ్లు వెతికి వచ్చినప్పుడు అసలు ఏమీ దొరకలేదంట, ఒక్కడ కూడా దొరకలేదంట. గనుక అతడు ఏమన్నాడంటే పనివాడితో, ఇదిగో 3 సంవత్సరముల నుండి 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెతుకుచున్నాను. ఇదేదో ఇందాకేసిన చెట్టు కాదు, ఇదేదో నిన్నేసిన చెట్టు కాదు. ఈ చెట్టు ఎప్పుడు నాటబడింది? 3 సంవత్సరాల నుండి ఎప్పుడో నాటబడింది. 3 సంవత్సరాల క్రితం నాటబడిన ఈ యొక్క అంజూరపు చెట్టు ఎప్పుడో నాటబడింది. ఫలాలు కోసం 3 సంవత్సరాల నుంచి చూస్తున్నాను నేను ఈ అంజూరపు చెట్టు పండ్లను వెతుకుచున్నాను, కానీ ఏమీ దొరకలేదు, ఏమీ కూడా దొరకలేదు. ఊహించండి, మీ పెరట్లో ఏదో కొంచెం స్థానం ఉంటే ఆ కొంచెం స్థానంలో మీరు జామ చెట్టు వేశారు. ఈ జామ చెట్టు చాలా ప్లేస్ని ఆక్రమించేసింది. పోనీ మామిడి చెట్టు వేశారు, అది ఎంతగానో లావుగా ఉంది. అయితే ఈ ఎన్ని సంవత్సరాలైనా మీ పెరట్లో ఉన్న కొద్ది ప్లేస్లో మీరు వేసిన ఈ యొక్క మామిడి చెట్టు ఏదైతే ఉందో ఒక్క మామిడికాయ కూడా రాకపోతే ఏం చేస్తారు మీరు? చెట్టుకిని యేసుప్రభు ఇక్కడ ఆత్మీయంగా నేర్పుతున్న పాఠానికి ఏంటి సంబంధం అనేది ఈరోజు మనం చూడబోతున్నాం. చూడండి ఏముందో తర్వాత. ఏమో చూడండి, దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవలెను. ఈ భూమి ఏమవుతుందండి? ఎందుకంటే దాని స్థానము ఇంకో దానికి ఇస్తే ఫలాలు తీసుకొస్తుంది. ఇక్కడ ఏమైపోయిందంటే వ్యర్థమైపోయింది. ఆ ద్రాక్ష తోట మారితో ఈ మాట చెప్పాడు. చెప్పగానే అయితే వాడు అన్నాడు, అయ్యా నేను దాని చుట్టూ తవ్వి ఎరువు వేయు మట్టుకు 1 సంవత్సరము దాన్ని ఉండని, నేను ఇంకొక సంవత్సరము దాని కొరకు నేను కష్టపడతాను. నేను 1 సంవత్సరం ఎరువులు వేసి అది ఎలాగైనా సరే ఫలాలు తీసుకొచ్చేటట్టు నేను చేస్తాను. అది ఫలించినా సరే, లేని ఎడల నువ్వు అన్నట్టు నరికి వేయుమని అతనితో చెప్పాను. ఇప్పుడు గమనించండి, ఈ ఉపమానాన్ని మరి మీరు ముందు విన్నారో లేదో నాకైతే తెలియదు, దీని యొక్క అర్థం ఏంటనేది. యేసు ప్రభు వారు ఈ ఉపమానం చెప్పడానికి గల కారణం ఒకటి ఉంది. యేసు ప్రభు వారి ఉపమానాన్ని ఉత్తనే గాల్లో చెప్పేలా ఈ ఉపమానాన్ని యేసు ప్రభు వెళ్తుండగా చెప్పిన ఉపమానం కాదు ఇది. ఈ ఉపమానం ఏంటో తెలుసండి? ఈ ఉపమానం ఏంటంటే 13వ అధ్యాయంలో నుంచే మొదటి 5 వచనాలు చూడండి. ఈ మొదటి 5 వచనాల్లో అక్కడ ఏం జరుగుతుందంటే, యేసు ప్రభు దగ్గరికి వచ్చే శిష్యులు ఒక ప్రశ్న అడిగారు. ఏమని ప్రశ్న అడిగారంటే, యేసు ప్రభువా, పిలాతు చాలామంది యూదుని చంపివేశాడు. సిలోయము ప్రాంతంలో గోపురం కూలి చాలామంది చనిపోయారు. వారు అంత దారుణంగా పిలాతు చేతిలోను సిలోయము గోపురం కింద చనిపోవడానికి వారు ఏవైనా ఘోరమైన పాపం ఏదైనా చేశారా అంతలా వారు చనిపోవడానికి అని వారు అడిగితే, చూడండి 4వ వచనంలో, మరియు అంటే ముందేమో పిలాతు చేతిలో, 2 మరియు సిలోయములోను గోపురము పడి చచ్చిన
ఆ యెరూషలేములో కాపురం ఉన్న వారందరి అపరాధుల అనంటే 5వ వచనంలో ప్రభు అన్నారు, కారని మీతో చెప్పుచున్నాను, మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశించుదురు. యేసు ప్రభు ఏ ఉపమానం చెప్పారు అంటే, ద్రాక్ష తోట యజమాని అంజూరపు చెట్టుని ఒకటి నాటించాడు. అయితే ఒకరోజు దాన్ని చూడడానికి వచ్చాడు. ద్రాక్ష తోటమాలతో అంటాడు, ఏమయ్యా 3 సంవత్సరాల నుంచి నేను ఈ అంజూరపు చెట్టుని చూస్తున్నాను, 3 సంవత్సరాల నుంచి దాన్ని చూచినా అసలు ఫలం తీసుకురాలేదు, ఎందుకదే తీసేసాయి? అయ్యా 1 ఏడాది ఉంచండి, 1 సంవత్సరం చూడండి, దానికి నేను బాగా నీరు పెడతాను, ఎరువులు వేస్తాను, దాన్ని నేను సేద్యపరుస్తాను, చూస్తా, 1 సంవత్సరం టైం ఇవ్వండి. సరే, ఇంకో సంవత్సరం టైం ఇస్తాను నేను. ఈ సంవత్సరం కనుక దాటిన తర్వాత అది రాకపోతే అయ్యా మీరు అన్నట్టు నేనే దాన్ని నరికేస్తానయ్యా అని అన్నాడు. ఓకే, ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు వేయడం ఏంటి అసలు? దాని అర్థం ఏంటి? ప్రభు ఎందుకు చెప్పాడు? అయితే సందర్భం చాలా ప్రాముఖ్యం. సందర్భంలోనే అర్థం ఉంటుంది. సందర్భం ఏంటంటే, యేసు ప్రభు శిష్యులు కొంతమంది ప్రభు దగ్గరికి వచ్చి అడుగుతారు, ప్రభువా పిలాతు చాలామందిని చంపివేశాడు, నరికివేశాడు, వారి రక్తం ఏర్లే పారుతూ ఉంది, వారు అంతగా ఏదైనా పాపం చేశారా పిలాతు చేతులు చనిపోవడానికి? మరలా సిలోయము గోపురం కింద పడిపోయి చాలామంది చనిపోయారు, వారు ఏమన్నా తప్పు చేశారా, పాపం చేశారా అంతలాగా చనిపోవడానికి? మేము బాగానే ఉన్నాం, మేము సేఫ్గా ఉన్నాం అంటే మేము వారికంటే పర్వాలేదనా అని ప్రభు దగ్గరికి వచ్చి వారు అడిగితే, ప్రభు వారికి ఇచ్చిన సమాధానం ఏంటంటే, వింటున్నారా? ప్రభు వారికి ఇచ్చిన సమాధానం ఏంటంటే 5వ వచనంలో, ఇదిగో వారు చెడ్డవారని వారు చనిపోయారా, మీరు మంచివారు కాబట్టి మీరు బతికిపోయారా? కాదు, మీరు కూడా మారు మనసు పొందకపోతే వారిలాగే మీరు కూడా నశిస్తారు. ఇది మాట, మీరు కూడా వారిలాగా నశిస్తారు. ఇక్కడ యేసు ప్రభు ఈ మాట చెప్పిన తర్వాత వారిని ఇంకా అర్థం చేయించడానికి ఈ ఉపమానం చెప్పారు. ఏం అర్థం చేయించడానికి? వారు చనిపోయారు, మీరు మారు మనసు పొందకపోతే మీకు కూడా వాళ్ళగతే పడతదే అన్నది ప్రభు చెప్పారు. వారు నశించిపోయారు, మీరు మారు మనసు పొందకపోతే మీ గతి ఏమవుతుంది? వారిలాగే మీరు కూడా అని ప్రభు చెప్పిన తర్వాత అప్పుడు ఈ ఉపమానాన్ని చెప్పారు. ఏ ఉపమానం అంటే, ద్రాక్ష తోటలో ఏం నాటించాను? అంజూరపు చెట్టు నాటించాను, అది ఫలించలేదు, అందుకని దాన్ని తీసివేయండి, ఇంకో సంవత్సరం అవకాశం ఇద్దాం. అయితే ఆ స్టోరీ తర్వాత ఏం జరిగిందో మాకు తెలియదు. అది ఫలించిందా, అది ఫలించలేదా, వాట్ హ్యాపెండ్, తర్వాత ఏం జరిగిందో మనకైతే రాయబడలా, తెలియలేదు. అయితే ప్రభు తెలుసుకోవాలి అంటే దాన్ని రాయితురేమో అవసరం లేదు కాబట్టి దాన్ని రాయించలా, అక్కడతో ఆయన ఆపేసివాడు. ఓకేనండి? సో దీన్ని బాగా గమనించండి. ఏంటి ఇక్కడ ప్రభు ఏం మాట్లాడుతున్నాడు ఉపమానం ద్వారా? గమనించండి. 2 వ్యక్తుల పేర్లు మీకు చెబుతాను. ఒక అతని పేరు జానాథన్ ఎడ్వర్డ్స్, ఇంకొక అతని పేరు జార్జ్ విట్ఫీల్డ్. 2 వ్యక్తులు ఉన్నారు. వీళ్ళిద్దరూ ఎట్లాంటి వారు అంటే, అమెరికా దేశాన్ని, పాపములో ఉన్న దేశాన్ని ఎంతగా మార్చేశారు అంటే వారిద్దరిని ఉజ్జీవ ప్రసంగికులు అని పిలుస్తారు. రివైవలిస్ట్, గ్రేట్ అవేకనింగ్ అని పిలుస్తారు. వారిద్దరిని ఉజ్జీవ ప్రసంగికులు అని పిలుస్తారు. ఎందుకు వారిద్దరు కూడా ఉజ్జీవ ప్రసంగికులను పిలిచారు అంటే, వారు ఒకే వర్తమానాన్ని తీసుకొచ్చారు. ఇక్కడ యేసు ప్రభు వారు ఏదైతే అన్నారో, మీరు మారు మనసు పొందండి, వారు తీసుకొచ్చిన ప్రసంగం ఏంటంటే మీరు మారు మనసు పొందండి అని వారు తీసుకొచ్చారు. గమనించండి. వారు దేశమంతా తిరిగి మీరు మారు మనసు పొందండి, మారు మనసు పొందండి అని ప్రజలందరికీ వారు బోధించినప్పుడు వారికి బాగా తెలుసు 2 రకాల వ్యక్తులు ఉంటారు. ఎవరో 2 వ్యక్తులు అంటే, ప్రసంగం చెప్పగానే వెంటనే భయపడి, ఎందుకంటే మారు మనసు వర్తమానం ఏంటి? రండి, వినండి, రక్షణ పొందండి, రక్షణ పొందకపోతే నిత్య నరకాగ్ని గుండం. ఇది కదా మెసేజ్. సువార్త 3:16, యోహాను సువార్త 3:16 ఏం చదువుతామంటే, నమ్మి రక్షణ పొందండి, ఇది వర్తమానం.
అయితే వారు ఈ వర్తమానాన్ని వారు ప్రపంచాన్ని అంతటికీ వారు ఇస్తుండగా, ఈ వర్తమానాన్ని ప్రపంచానికి వారు ఇస్తుండగా వారు ఏం కనుగొన్నారంటే, చాలామంది నరకం అనే భయం చేత, మేమేదో తప్పు చేశాము, దేవుడు మమ్మల్ని శిక్షిస్తాడు అనే భయం చేత, లేకపోతే మన ఇంట్లో చిన్నపిల్లలు చేయొద్దని పని చేస్తే మనం వారిని సీరియస్గా చూసినప్పుడు వారు డాడీ ఇంకెప్పుడు చేయను అని ఎలాగైతే పనిష్మెంట్ శిక్ష యొక్క భయం చేత బాబా ఇంకెప్పుడు చేయనని క్షమించండి అని మారు మనసు పొందేవారు ఉంటారు. అది ఎలాంటి మారు మనసు అంటే శిక్ష నుండి వచ్చే భయము చేత వచ్చే మారు మనసు. మొదటి మారు మనసు ఏంటది? అర్థమైంది కదా మీకు? శిక్ష నుండి వచ్చే భయము ద్వారా వచ్చే మారు మనసు. ఈ మారు మనసు ఏ రీతిగా ఉంటుందంటే, ఈ మారు మనసు కొంతకాలమే ఉంటుంది, టెంపరీ, దీర్ఘకాలం ఉండదు. స్కూల్లో పిల్లలు అల్లరి ఎప్పుడు మానేస్తారు? స్కూల్లో టీచరు క్లాసులో ఉన్నంత వరకు. ఒక్కసారి టీచర్ బయటకు వెళ్ళిపోగానే ఏమవుతుంది చూడండి. ఇది మొదటి మారు మనసు అని చెప్పారు. రెండవ మారు మనసు ఏంటంటే మీకు నేను వచనం చూపిస్తాను చూడండి. ఇది అవసరం పడింది కనుక కీర్తన గ్రంథము 38వ అధ్యాయము చూడండి. మీ బైబిల్లో నిజమైన మారు మనసు గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. కీర్తన గ్రంథము 38వ అధ్యాయము. ఇక్కడ ఈరోజు వర్తమానం దేని గురించి అంటే, యేసుప్రభు వారు మాట చెప్పారు, ఇదిగో మీరు మారు మనసు పొందకపోతే మీరు కూడా అలానే నశించుదురు అనే మాట ప్రభు అన్నాడు. సో 18వ శతాబ్దంలో వారు ఇచ్చిన వర్తమానం ఏంటంటే మారు మనసు. అలాంటిది నిజమైన మారు మనసు గురించి మాట్లాడుతున్నాడు. ఎందుకంటే చాలామంది ప్రజలు వాక్యం అనే విత్తనం ఎలాంటిదంటే బండరాయి మీద పడిన విత్తనం వంటిది. అది మొలకెత్తుతుంది కానీ వేరు లేదు కాబట్టి అది ఫలించదు. రెండవది దారి పక్కన పడిన విత్తనం. మూడవది గచ్చ పొదల మధ్య పడిన విత్తనం, అది ఫలించింది కాదు. 6 రక్షణ పొందిన వారు కారు. ఎందుకు అంటే వారిలో వేరు లేదు కాబట్టి వెళ్ళదు. చాలామంది మారు మనసు. ఇక్కడ ఈరోజు ఏం చూడబోతున్నామంటే మారు మనసు. ఏం చూడబోతున్న రోజు? ఎందుకంటే చాలామంది ఎలా మారు మనసు పొందుతారంటే టెంపరీ మారు మనసు. అది టెంపరీ కూడా. ఎందుకంటే వారికి ఏదో భయం పడుతుంది, అందుకని అమ్మో నేను మారు మనసు పొందకపోతే నా జీవితంలో నాకు ఏమైనా దెబ్బ తగులుతేమో, దేవుడు నన్ను దెబ్బ కొడతాడేమో అని చెప్పి అందుకోసము మారు మనసు పొందుతారు కొంతమంది. అయితే అది నిజమైన మారు మనసు కాదు అని భక్తులు సెలవిచ్చారు. అయితే నిజమైన మీదే మారు మనసో మీరు చూసుకోండి. మీరు భయం, అమ్మో దేవుడు దెబ్బ కొడతాడు అందుకని మారు మనసా? అయితే మారు మనసు ఎలాగ రావాలో ఈరోజు చూస్తున్నాం. నిజమైన మారు మనసు దేవుడు నన్ను దెబ్బ కొడతాడేమో అని అందుకు రాకూడదు. ఎందుకంటే నువ్వు బాగుంటే మరలా రిలాక్స్ అయిపోయి పాపంలోకి వెళ్ళిపోతాం. ఇది నిజమైన మారు మనసు అలా ఉండదు. నిజమైన మారు మనసు ఇక్కడ 38వ అధ్యాయంలో దావీదు ఇస్తున్నాడు. దాని యొక్క వివరణ ఎలా ఇచ్చాడో వివరణ తెలుసా? 38వ అధ్యాయము మొదటి వచనం కనుక మీరు చూస్తే, యెహోవా నేను పాపం చేశానయ్యా, కోపద్రేకము చేత నన్ను గద్దించొద్దు, నీ ఉగ్రత చేత నన్ను శిక్షించొద్దు. అయ్యా నన్ను శిక్షించొద్దు నువ్వు ప్లీజ్. పాపం ఎట్లాంటిదంటే 2వ వచనంలో నీ బాణములు అంటే ఆ పాపము నీ యొక్క ఉగ్రత నా మీద తీసుకొస్తుంది. అంత మాత్రమే కాదు, ఆ పాపము నాకు అసహ్యాన్ని పుట్టుకొస్తుంది. కింద వచనాలు ఉన్నాయి చూడండి. దావీదు ఏమంటున్నాడు? 2వ వచనం, నీ బాణములు నాలో గట్టిగా నాటి ఉన్నవి, నీ చెయ్యి నా మీద బరువుగానున్నది. ఆ పాపం గురించి నేను ఆలోచించుచుండగా నీ ఎలా ఉందంటే ఆ పాపము నాలో విపరీతమైన బాధను తీసుకొస్తుంది. చూడండి ఏమన్నాడు మరలా, నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరము విడిచిపోయిందంట. నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు, నా దోషములు నా తల మీద పొర్లి ఉన్నవి. ఏమండి? తర్వాత 5వ వచనం చూడండి, 6వ వచనం చూడండి. నేను శ్రమ చేత మిక్కిలి కృంగి ఉన్నాను, పాపం వల్ల వచ్చిన బాధ, దినమెల్లా దుఃఖాక్రాంతుడినై సంచరిస్తున్నాను. నా నడుము నొప్పితో నిండిపోయింది. తాపం అంటే కిడ్నీ బాధ.
నా శరీరంలో ఆరోగ్యం లేదు, నేను సమస్యల్ని బాహుగా నలిగిపోయాను. పాపము నా హృదయంలోనే కాదు, బాధ నా శరీరంలో కూడా బాధను తీసుకొచ్చింది. జనరల్గా ఏ విషయాన్ని బట్టి అయినా మనం ఎక్కువగా ఆలోచిస్తే తలకాయ పోటు వస్తుంది, తలకాయ పోటు ఎక్కువ వచ్చేస్తుంది. కానీ దావీదు నేను దేవుడికి దూరం అయిపోయాను, పాపం నాకు దూరం చేసిన దేవుణ్ణి అని ఆలోచిస్తుండగా తలకాయ పోటే కాదు, కిడ్నీ నొప్పులు వచ్చినాయి. ఇంకేం వచ్చినాయి చూడండి. నా మనోవేదనను బట్టి కేకలు వేయిస్తున్నాను. ఈ మాట చాలా భయంకరమైన మాట. చూడండి, కేకలంటే ఒక గదిలో పిచ్చోడు కేకలు వేస్తూ ఉంటాడు, అవే అని కేకలు వేస్తాడు. దావీదు అలా కేకలు వేసాడు. పాపం వల్ల వచ్చిన బాధ అలా చేసింది అతన్ని. ప్రభువా, నా అభిలాష, నా కష్టం అంతా నీకు తెలుసు, నా నిట్టూర్పులు నీకు నేను దాచి ఉంచలేదు. 10వ వచనం, నా గుండె కొట్టుకుంటుంది. జనరల్గా 72 సార్లు కొట్టుకుంటుంది, కానీ గుండె ఇంకా స్పీడ్గా కొట్టుకుంటుంది. నా బలం విడిచి వెళ్ళిపోయింది, నా కనుదృష్టి తప్పిపోయింది, నా స్నేహితులు, నా చెలికాండ్రులు, నా తెగులు, నాకు జబ్బు వచ్చిందేమో అని చెప్పి వెళ్ళిపోయారు, నన్ను విడిచి నా బంధువులు దూరంగా వెళ్ళిపోయారు అని అంటున్నాడు. ఇది నిజమైన మారు మనసు. నిజమైన మారు మనసు నాకేదో దెబ్బ తగులుద్దేమో అని చెప్పి వచ్చే మారు మనసు కాదు. నిజమైన మారు మనసు ఏంటంటే పాపం విషయమై, దేవా అది నన్ను గుచ్చుతుంది, నీకు నేను దూరం అయిపోతున్న బాధ నాకు ఎక్కువై ఉంది. అది నేను దాని గురించి ఆలోచించి నా కిడ్నీ నొప్పులు, నా కళ్ళు కనబడట్లేదు, నా బలమంతా పోయింది, నీరసపడిపోయాను, ఇదంతా కూడా అయిపోయానని చెప్పి ఆ యొక్క మనోవేదన శరీరంలోకి వచ్చేసి శరీరాన్ని బాధ పెడుతుంది. మన జీవితంలో ఏదైనా సమస్యలు వస్తే తలకాయ పోటు వస్తుంది, ఇంకేం నొప్పులు రావు. కానీ అంతకంటే పెద్ద సమస్య, దేవుడు నాకు దూరం అయిపోయాడు, ఆ పాపం నాకు దూరం చేసింది, పాపం నాకు అసహ్యము, కానీ చేసేసాను, నన్ను క్షమించండి, అయ్యో ఎంత ఘోరమైంది ఇది అని చెప్పి కేకలు వేస్తా, అయ్యో అని కేకలు వేస్తా. నేను ఇప్పుడు చెప్పలేకపోతున్నాను, కానీ అలా కేకలు వేశాడు. స్పర్జను మాటలు లూథర్ గారు ఇద్దరు కలిసి రాశారు. ఈ మాటలు చదువుకున్న అవన్నీ కూడా అవన్నీ నేను చదువుతున్నప్పుడు వాళ్ళు ఈ రీతిగా వారు వివరణ ఇస్తూ ఉన్నారు. వారు ఎలాంటి వివరణ ఇచ్చారంటే, అలాగ కేకలు వేస్తున్నాడు. అడవిలో చూడండి, రాత్రిపూట కుక్కలు కేకలు వేస్తూ ఉంటాయి, అడవిలో కొన్ని జంతువులు కేకలు వేస్తూ ఉంటాయి. ఆకలితో వేస్తాయి, కొన్ని భయపడుతూ వేస్తాయి, కొన్ని పరిగెత్తు వేస్తాయి, బాధతో కొన్ని కేకలు వేస్తాయి. చిన్నప్పుడు కుక్క ఒక రకంగా ఏడిస్తే ఎవరన్నా చచ్చిపోతారు, లేకపోతే చచ్చిపోయాక ఏడుస్తున్నారు అని చెప్పి అనేవారు. అలాగే కేకలు వేస్తున్నాను. దేని విషయమై కేకలు వేస్తున్నాను? ఆ పాపము అలాగ నాకు పశ్చాత్తాపం తీసుకొచ్చాను అన్నాడు. ఇప్పుడు అర్థమైందండి? యేసు ప్రభువు వారు మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, మీరు మారు మనసు పొందకపోతే మీరు కూడా ఆ రీతిగానే నశించుదురు. ఒకసారి చదువుతారు 5వ వచనం, మీరు మారు మనసు పొందని ఎడల మీరు అందరూ అలాగే. ఇప్పుడు నిజమైన రెండు మారు మనసులు మీకు చెప్పాను నేను, జ్ఞాపకం అందరూ వింటున్నారండి. మొదటి మారు మనసు ఎట్లాంటిది? శిక్ష ద్వారా వచ్చే భయము, అందులో నుంచి వచ్చే మారు మనసు. చాలామందికి అదే ఉంటుంది, ఈ ఉపమానాన్ని బోధిస్తూ జానథన్ ఎడ్వర్డ్స్ గారు, నీ మారు మనసు నిజమైన మారు మనసు. ఎందుకంటే నీ మారు మనసు ఎందుకు వచ్చింది? శిక్ష చేత, భయము చేత, శిక్ష మీద ఉన్న భయం చేత వచ్చిందే మారు మనసు. అది కూడా మంచిదే. అది కూడా ఎందుకో మంచిదో తెలుసా? నువ్వు ఆ మాటల ద్వారా అయినా సరే ఫస్ట్ నువ్వు మందిరంలో కూర్చుంటావు. ఎక్కడ కూర్చుంటావు? నువ్వు మందిరంలో కూర్చొని దేవుని వాక్యం వినే ప్రయత్నాలు నువ్వు చేస్తావు. మీరు ఆ భయం చేత మారు మనసు పొందినా సరే మీకు మంచిది. ఎందుకంటే మీరు ఇక్కడ కూర్చోగా దేవుడు మీ హృదయాన్ని తెరిచి చివరికి తాత్కాలికమైన మారు మనసులో నుండి నిజమైన మారు మనసులోనికి దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు. కనుక ఈ మారు మనసు కూడా మంచిదే. ఏది? భయము చేత వచ్చిన మారు మనసు చివరికి
పాపం మీద అసహ్యాన్ని తీసుకొచ్చే నిజమైన 38వ కీర్తన లాంటి మారు మనసుని దేవుడు మీకు తీసుకొస్తాడు. అందుకని మీరు మందిరానికి రావడం మానక, వాక్యాన్ని వినడాన్ని మానక కంటిన్యూ అవ్వండి. దేవుడు మీ హృదయాన్ని ఒక రోజున తెరుస్తాడు అని చెప్పాడు. ద్రాక్ష తోట సంఘము, అంజూరపు చెట్టు భయము చేత మారు మనసు పొందిన వ్యక్తి. అర్థమైందండి? ద్రాక్ష తోట ఎవరు? సో నిజమైన మారు మనసు ఇంకా పొందిన వారు ఎవరు? బాప్తిజం పొందిన వారు ఎవరైతే ఉన్నారో, బాప్తిజం పొందిన వారు ఇంకా ఎవరైతే ఉన్నారో, మీరు ఏ చెట్టు? అంజూరపు చెట్టు. మిమ్మల్ని ఎక్కడ నాటాడు దేవుడు? సంఘంలో మిమ్మల్ని పెట్టాడు. ఎక్కడ పెట్టాడు మిమ్మల్ని? సంఘంలో రక్షణ పొందిన వారి మధ్యలో మిమ్మల్ని పెట్టాడు. కనుక దేవుడు మీకు ఇవ్వవలసిన టైం అంతటిని కూడా ఇచ్చేశాడు. 3 సంవత్సరాల ముందు నాటబడిన అంజూరపు చెట్టు కాదండి, అది చాలా సంవత్సరాల క్రితమే నాటబడింది. కానీ 3 సంవత్సరాల నుంచి చూస్తున్నాడు, కనీసము ఫలము రాలేదు. అందుకని ఇప్పుడు దాని టైం ఏంటో తెలుసా? తీసివేయబడాల్సిన టైం ఇది. సో మీకు టైం ఉందా, అయిపోయిందా? మీరే చెప్పండి. నేను చెప్పడం ఎందుకు? మారు మనసు బాప్తిజం లేని వారికి టైం ఉందా లేనట్ట? ఉందా లేదండి? లేదు. చదువుతారా? పోనీ మీరే చదవండి. 7వ వచనం చదవండి పోనీ. ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టును పండ్లు వెతుకుచున్నాను, కానీ ఏమియు దీనిని నరికివేయము, దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థ. ఎందుకంటే దాన్ని తీసివేసి ఇంకో దాన్ని వేయచ్చు. అది ఏం చేస్తుందంటే ఫలించట్లేదు ఒకటి, రెండవది నష్టం చేస్తుంది. ఏంటో నష్టం తెలుసా? ఉన్న భూమిని ఆక్రమించేసి వేస్ట్ చేస్తుంది. మీకు అర్థమైందండి? సో మీరు చేస్తున్న మంచిదే. ఏంటది? మందిరానికి రావటం, బైబిల్ చదవటం, వాక్యాన్ని వినటం. ఎందుకంటే అది మిమ్మల్ని దేనిలో నడిపిస్తుంది? నిజమైన మారు మనసులోనికి అది నడిపిస్తుంది. కనుక ఇది మాత్రం మీరు మానక చేయండి. అలానే దీన్నే కంటిన్యూ చేయొద్దు. మీ టైము అయిపోయింది. గమనించండి ఇంకో ప్రాముఖ్యమైన విషయం. మరి ద్రాక్ష తోటలో ఉన్నది ఎవరు? సంఘం అని చెప్పాను. మరి మీరు సంఘం అని రుజువు ఎలా తెలుస్తుంది? అది కూడా చూడాలి. రుజువు ఎలా తెలుస్తుంది అంటే మీ ఫలాల ద్వారా. దేన్ని బట్టి? మీ ఫలాల ద్వారా మీకు రుజువు తెలుస్తుంది. రక్షణ పొందిన వారి జీవితాల్లో ఫలాలు ఉంటాయి. ఏముంటాయి? ఎవరి జీవితంలో అయితే ఫలం ఉండదో, ఈ అంజూరపు చెట్టుకు పట్టిన గతే ద్రాక్ష చెట్టుకు కూడా పడుతుంది. యాకోబు చెప్పాడు, ఫలించని విశ్వాసము మృతమైన విశ్వాసం అన్నాడు. ఏంటది? మృతమైన విశ్వాసమే. ఇంట్లో పిల్లలు ఉంటారు, పుట్టినప్పుడు 2 నుంచి 3 కేజీల మధ్యలో పుడతా ఉంటారు. ఏడాది పోయి డాక్టర్ చెబుతాడు కనీసం 8 కేజీలో, కనీసం 7 కేజీలో ఉండాలి. 10 సంవత్సరాల తర్వాత కూడా బేబీ 7 కేజీలే ఉంటే ఆ బేబీ బతకడం, చనిపోతుంది. మీరు 10 సంవత్సరాలు మారు మనసు పొందిన తర్వాత కూడా దేవుని రాజ్యంలో ఏ ఫలము గనక మీరు తీసుకురాలేదు అంటే అర్థం ఏంటంటే మీరు ఫలించట్లేదంటే, నిర్జీవం లేనివారు అంటే అర్థం ఏంటంటే పరీక్షించుకోవాలి. చార్లెస్ స్పర్జన్ అనే భక్తుడు అన్నాడు, చనిపోయే ప్రజలకి ఇదే నువ్వు చనిపోకముందు చివరి ప్రసంగం అన్నట్టుగా ప్రకటించమన్నాడు. చనిపోయే ప్రజలకి రేపు నీకు ఇంకో రోజు ఉండదు, నువ్వు చచ్చిపోతావేమో అన్నట్టుగా ప్రకటించు. ఎందుకంటే నేడే రక్షణ దినం అన్నాడు. రేపు అని చెప్పలేదు, వచ్చే వారం అని చెప్పలేదు, వచ్చే నెల అని కూడా చెప్పలేదు. ప్రీచ్ టు డయింగ్ పీపుల్ లైక్ ఎ డయింగ్ మ్యాన్ అని అన్నాడు ఆయన. గమనించండి, చాలా ప్రాముఖ్యమైనది. మీరు ఫలించట్లేదా? మీ రక్షణను మీరు పరీక్షించుకోండి. దేవా, నీ ద్రాక్ష తోటలో నన్ను 10 సంవత్సరాలు నాటావు,
25, 30, 40, 50 సంవత్సరాలు నన్ను నాటేవు, నా ద్వారా రక్షణలోకి వచ్చింది ఎంతమంది అని కనుక దేవుడు ఒకనాడు మన ఫలాలను వెతక చూడడానికి వస్తే ఎన్ని కనపడతాయి మన దగ్గర? ఏం కనపడతాయి మన దగ్గర? మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. చెప్తున్నా, ఆదివారం భోజనానికి ముందు ఇచ్చే ప్రసంగం కాదండి ఇది. చనిపోయే వారికి చనిపోయే వ్యక్తి ఇచ్చే ప్రసంగం ఇది. అది గుర్తుపెట్టుకోండి. ప్రసంగాన్ని మీరు ఫ్యాన్ల కింద లైట్గా వినొచ్చేమో, నేను ఇక్కడ ఒక నుంచొని మీకు చెప్పచ్చేమో. అందుచేత నేను మిమ్మల్ని అందరినీ ఏం ఎంకరేజ్ చేస్తున్నాను అంటే అత్యంత సీరియస్గా దీన్ని మీరు తీసుకోవాలి. ఎన్నడూ కూడా నిర్లక్ష్యం చేసే మాటలు కాదు ఇవి. ఎందుకంటే వినే ప్రతి మాట రేపొద్దున మీకు నేరారోపణ చేస్తుంది. మారుమనసు పొందకపోతే కనుక, ఇదిగో ఆ రోజు పలానా తారీఖున ఇక్కడ కూర్చొని మీరు విన్నారు అని మీ మీద నేరారోపణ అది చేయబోతూ ఉంది.